భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం లోక్సభ సాధారణ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ కోరారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి ముజమిల్ ఖాన్, అదనపు కలెక్టర్లు జె అరుణ, జివి శ్యామ్ ప్రసాద్లతో కలిసి జిల్లాలో లోక్సభ సాధారణ ఎన్నికల నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ, భారత ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిందని, ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వస్తుందని, ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, ఏప్రిల్ 26 వరకు నామినేషన్ల స్క్రూటినీ, ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని అన్నారు. చూస్తే పెద్దపల్లి పార్లమెంట్లో టోటల్ ఓటర్స్ 15,92,996 అంటే 15,92,996 ఓటర్స్ ఉన్నారు. వీళ్ళలో 7,87,140 ఓటర్స్ మేల్ ఓటర్స్ ఉన్నారు. 8,05,755 ఫీమేల్ ఓటర్స్ ఉన్నారు. అంటే మనకి పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారనేది గమనించవచ్చు. ఇక్కడ ఒక దరఖాస్తు అండి ప్రజలతో, ఇంకా కానీ మీ పేరు జాబితాలో లేకపోతే మొట్టమొదటిగా పేరు జాబితాలో ఉండేలాగా దయచేసి చెక్ చేసుకోండి. ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు ఎన్బిఎస్పి పోర్టల్ ద్వారా, లేకపోతే మీ దగ్గరున్న బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే బిఎల్ఓని వెళ్ళి సంప్రదిస్తే వాళ్ళు మీ పేరు జాబితాలో ఉందో లేదో చెప్పడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఓటర్కి వాళ్ళ పేరు జాబితాలో ఉండేలాగా ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకోమని నా విజ్ఞప్తి. పోలింగ్ కేంద్రం వాళ్ళు ఓటు వేయాల్సింది కూడా రీకన్ఫర్మ్ చేసుకోమని నా విజ్ఞప్తి. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ 10 రోజుల ముందు వరకు ఈ ఫామ్ 6 తీసుకోవడం జరుగుతుంది. ఫామ్ 6 ద్వారా వాళ్ళు పేరు అందిస్తే వాళ్ళు కూడా జాబితాలో యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలాగే పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మన జిల్లాని కలుపుకుంటూ 8,692 మంది 85+ ఓటర్స్ ఉన్నారు. అలాగే వికలాంగులు 35,036 అంటే 35,036 మంది వికలాంగులు ఉన్నారు. వీళ్ళు కూడా వాళ్ళు అర్హత ప్రకారం ఫామ్ 20 ద్వారా ఓటింగ్ కోసం అప్లై చేసుకోవచ్చు, హోమ్ ఓటింగ్ కోసం. ఇప్పుడు ఎన్నికల ప్రిపేర్డ్నెస్ గురించి వస్తే అండి, మన జిల్లాలో ముందు కూడా అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడు పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో కండక్ట్ చేసుకోగలిగాం. దీంట్లో పూర్తిగా సహకరించిన పోలీస్ శాఖకి, రెవెన్యూ శాఖకి, ఇతర మున్సిపల్, పంచాయతీరాజ్ ఇటువంటి వివిధ శాఖలకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎన్నికల దృష్ట్యా ప్రజలు ఆధారాలు లేకుండా 50,000కు మించి నగదుతో ప్రయాణించవద్దని, ప్రతిరోజు తనిఖీలలో జప్తు చేసిన సొమ్మును జిల్లాలో ఏర్పాటు చేసే గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామని, ఆధారాలు సమర్పించి గ్రీవెన్స్ కమిటీ నగదు విడుదల చేస్తుందని తెలిపారు.